ఏంటి మీ ముక్కు మీద దెబ్బ తగిలింది? సర్ఫ్ ఎక్సలెన్స్ ఉతుకుతూ నేనే కాలు దారి పడ్డా. నీకు బాధ ఎందుకమ్మా? హాయిగా మా చెల్లి బట్టలు ఉతుక్కు బతకొచ్చు కదా. నీ చెల్లి బట్టలు నేను ఉతకాలా? ఏ నీ చెల్లెలు వేసుకునేది బట్టలు అనుకుంటున్నావు బాబు? టెంట్లు గుడారాలు నాయనా. నీ చెల్లెలు బట్టలు నేను ఉతకలేను రోయ్. ఎక్కడికి? అక్కడ ప్రాక్టీస్ కి టైం అవుతుంది. గుడ్. కాఫీ వెళ్ళమ్మా. హాయ్ చేతు, నిన్న మనం ఇచ్చిన ట్విస్ట్ ఎలా ఉంది? చాలా చీప్ గా ఉంది. చీప్ కన్నా? లేకపోతే నువ్వు నీ దమ్ము చూపిస్తావు అనుకున్నాను, కానీ దమ్ముంటే దుమ్ములేపు ప్రోగ్రామ్ చూపిస్తావు అనుకోలేదు. క్యా కరు చేతు, నువ్వు కండిషన్స్ అప్లై అంటే నేను కామన్ సెన్స్ అప్లై చేశా. అవి స్ట్రీట్ స్మార్ట్, ఎవరైనా చేస్తారు. సరే, రెండో టెస్ట్గా మీ ఇంటికి వచ్చి నీకు ఫ్లవర్ ఇస్తా. మా ఇంటికి వస్తావా? నట్టింటికి వస్తా. 4 ఫ్లోర్లు, 8 హాల్లు, 20 బెడ్రూమ్లు, 200 మంది సెక్యూరిటీ, కత్తులతో కాపలా, గన్నులతో గస్తీ. నువ్వు మా ఇంటికొచ్చి నాకు పువ్విచ్చి ప్రపోజ్ చేస్తావా? ఖచ్చితంగా. దొంగలా గోడ దూకి కాదు, దొరలా గేట్ బద్దలు కొట్టుకుంటూ వస్తా. చిరుతున్నాయి చిత కొట్టుకుంటూ వస్తా. కొట్టొచ్చు, నువ్వెవరినైనా కొట్టొచ్చు, కానీ నిన్నెవరూ కొట్టకూడదు. ఫిట్టింగ్ అద్దరింది. నా ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా, ఒక్క బ్లడ్ డ్రాప్ అయినా ఈ లవ్ మ్యాటర్ ఇక్కడే ఆపేస్తా. విల్ సీ. యుల్ సీ. మొన్న రియాలిటీ షో చూసావు, రేపు రియల్ షో చూస్తావు. అగైన్ ఐ విష్ యు వెరీ బ్యాడ్ లక్. థ్యాంక్ యూ. వస్తాడా? అంత ధైర్యం ఉందా? రై, నువ్వా? మళ్ళీ ఏ రియాలిటీ షో చేయడానికి వచ్చావురా? ఈసారి రియల్ షో చేయడానికి వచ్చాను బాబాయ్. యా, నా స్వీట్ హార్ట్, నా దిల్ కి ధడ్కన్, నా జానుకి ఫ్లవర్ ఇవ్వడానికి వచ్చా. అసలు నీ కేర్ ఆఫ్ ఏంట్రా? బలుపు సన్ ఆఫ్ గెలుపు. టైం వేస్ట్ చేయకుండా పక్క తప్పుకుంటే నా డార్లింగ్ కి ఫ్లవర్ ఇచ్చేసి వస్తా. ఒక్కడుగు ముందుకేసి చూడరా. రే, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తారా? ఒక్క అడుగు నాది ఆపు చూడు. ఎక్కడ నా అడుగు ఆగితే అక్కడి నుంచి వెనకెళ్తా. రై, నువ్వు మాట మీద నిలబడేవాడివైతే వేరే అడుగు ముందుకి. ఏనా ఇజ్జత్ కి సవాల్ అయ్యి వేరా. నేనేం జోకేశానరా అంత నవ్వుతున్నావు? లేకపోతే ఏంట్రా, తాటి చెట్టు అంత ఎత్తు, పాపికొండంత ఛాతి, తెలంగాణ దమ్ము, కోనసీమ కట్సు, రాయలసీమ కట్సు, ఇవన్నీ పెట్టుకుని వీళ్ళు ఇంకా గన్నులు తీశారంటే నువ్వు పిరికి గొడ్డువైనా అయ్యిండాలి, నేను నీకంట పవర్ఫుల్ అయినా అయ్యిండాలి. గన్సు పడేండ్రా. వార పొలాల్లో మన టైం బాగాలేదన్నా. నాది కాదురా, నీది. పడేండ్రా గన్సు, పడేండి గన్సు పడేండ్రా, ఇందులో పడేండి. వాడు లోపలికి వెళ్ళినా పర్లేదు, ఆ పువ్వు మాత్రం లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. I love you.
राज, बेटिंग राज, आदमी कम, रिस्क ज्यादा। సత్తే అన్నా ఏం జరిగినదిరా? ఆ టీవీ ఛానల్లో వచ్చి అమ్మాయికి పువ్వు ఇచ్చి పోయినానా? వాడు పువ్విస్తుంటే మీరేం పీకినా? అన్నా వాడి చేతిలో నుంచి పువ్వు లాక్కుంటానికి ట్రై చేసావన్నా, వాడిని కొడతానికి ట్రై చేసావన్నా. ఇట్టా కొట్టినారా? అవునా, ఇట్లనే కొట్టిండు. Okay, girls. Bye. See you tomorrow. Yeah. చూసావా నేను పడేయడం ఎంత ఈజీను. లెటర్ అయింది, ఫ్లవర్ అయింది, లవ్ నాకు దగ్గర అయింది. తెలివిగా లెటర్ ఇవ్వడం, మా నాన్న ఇంట్లో లేడని తెలుసుకుని వచ్చి ఫ్లవర్ ఇవ్వడం, టచ్ అవ్వలా. చా ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకో. కండ తక్కువ, కట్టింగ్ ఎక్కువ. ఈసారి నేను నీ దగ్గర రావడం కాదు, నిన్నే నాతో తీసుకెళ్తా. గంట 2 గంటలు కాదు, రోజంతా తీసుకెళ్తా. నీ జీవితంలోంచి నీకే ఒక రోజుని జ్ఞాపకంగా ఇస్తా. ఇంపాసిబుల్. బయట చూసావుగా, సెక్యూరిటీ డబుల్ అయింది. చూడు డాక్టర్ పాప, ఒక్కసారి మనం డిసైడ్ అయ్యాక బందోబస్తు పెరిగినా, బందూకులు పెరిగినా భయపడే క్యారెక్టర్ కాదు నాది. నీ సెక్యూరిటీ మధ్య నుంచే తీసుకెళ్తా. అందరూ చూస్తుండగా ఎవ్వరికి ఏమాత్రం డౌట్ రాకుండా తిరిగి నేను మీ ఇంట్లోనే డ్రాప్ చేస్తా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది నీ లవ్ ట్రాక్. ఈసారి నువ్వెవరినైనా కొట్టొచ్చు, ఎవరైనా నిన్ను కొట్టొచ్చు. ఆ తర్వాత నువ్వు బ్రతికుంటే ఆలోచిద్దాం. ఓస్ నా పాండ్స్ పౌడర్ డబ్బా, ఐ లవ్ యూ చెప్పడానికి రెడీగా ఉండు. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. పేపర్స్ పంపగానే క్లియరెన్స్ వస్తుంది. రేయ్ సతీ అన్నా షాపింగ్ కాడకొచ్చినోడు, ఇంటి కాడకొచ్చినోడు ఎట్నుంచైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. అన్ని దిక్కులా కన్నేసి ఉండాలా. ఆ కళ్ళోడిది ఈసారన్నా వాడు ఏం చేస్తాడో తెలుస్తున్నా. నువ్వు తీయాలని నేను పెట్టుకుంటా. బాయ్ నానా. బాయ్రా బంగారం. ఏంట్రా గోల? ఆ పోనీ అనే అటు ఇటు కాని వాళ్ళు. ఏ మన కార్ లేవి? హలో నిన్నే. మన సెక్యూరిటీ ఎక్కడ? నాకేం తెలుసు మేడం. నువ్వా? నువ్వెప్పుడొచ్చా? మీరేంట్రా? మారు బ్రదర్ ఏకే పాల్ ది ట్రాన్స్లేటర్ మై సెల్ఫ్ మోజెస్ ఆ కార్లో మీరు ఎవర్రా? లేదు బిడ్డ, మా కార్లోనే మేమున్నాం. కావాలంటే నెంబర్ ప్లేట్ చూడుడి. సువార్త సభలకు మేము వెళ్తుంటే మీ కాన్వాయ్ లో మా కారు కలిసి మిమ్మల్ని ఎన్నో చూసినట్టుంది. మనం అందరం దేవుని బిడ్డలమేగా మై సన్. అలా ఏడుపు వేసుకొని చూడకండి. మా కోసం కాదు, మీకోసం, తప్పిపోయిన మీ అమ్మాయి గారి కోసం ఏడువుడి. ఏందిరా నువ్వు చెప్పేది? నిజమన్నా? నా కంట్ల ముందే పట్టెక్కినది కదరా. కాలేజీకి వచ్చాక కనపట్లేదన్నా. అక్కడంతా ఎతకండి. ఏయ్ పళ్ళు తీయండి రా. నువ్వు మామూలుడివి కాదు. చెప్పాను కదా, నీ టైట్ సెక్యూరిటీ మధ్య నుంచి తీసుకెళ్తాను. నో కాలేజ్, నో రౌడీస్, నో గన్స్. ఈ రోజంతా స్వేచ్ఛగా గడిపే.